హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడొచ్చేసి మనం 'ఓజీ' గురించి మాట్లాడుకుందాం. ఎవరి నోట విన్నా, ఎక్కడ చూసినా 'ఓజీ, ఓజీ, ఓజీ' తెలుసు కదా మీ అందరికీ. ఈ ఈ సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది 'ఓజీ' సినిమా. అండ్ మనం వచ్చేసి దీని గురించి మాట్లాడుకుందాం. ఇది ఇప్పుడు ఈ రీసెంట్‌గానే గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసిందండి. బెనిఫిట్ షోస్ వేసుకోవచ్చని నైట్ 1 ఏఎంకి. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి ₹1000 పెట్టారు. కానీ అది టికెట్ ప్రైస్ ఒకటి కొంచెం మరీ ఎక్కువ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వరకు అయితే 2K, 3K అన్నా కూడా చూస్తారు కానీ బయట వేరే ఫ్యాన్స్ అన్నా, జనరల్ ఆడియన్స్ అన్నా 1K పెట్టి వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తారు కదా! కాబట్టి కొంచెం ప్రైస్ అనేది రెడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఆయన ఎలాగో డిప్యూటీ సీఎం కాబట్టి ఇది ఆ ఇష్యూని అక్కడి వరకు తీసుకెళ్ళి ఆయన ప్రైస్ రెడ్యూస్ చేసేలాగా చేస్తే చ చాలా చూడడానికి చాలామంది జనరల్ ఆడియన్స్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాకుండా జనరల్ ఆడియన్స్ కూడా చాలా ఆసక్తి చూపిస్తారు. అండ్ ఈ సినిమా సెన్సార్ అనేది రీసెంట్‌గానే కంప్లీట్ అయింది. యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ సెన్సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎలివేషన్స్ అవి ఒక రేంజ్‌లో ఉన్నాయి అంటున్నారు. తమిళ్ సినిమా 'విక్రమ్' చూశారు కదా! ఆ రేంజ్‌లో ఎలివేషన్స్ ఉంటున్నాయి అంటున్నారు. మరి చూడాలి. అండ్ ఈ సినిమా మ్యూజిక్ వచ్చేసి తమన్. ప్రతి సాంగు ఒక మంచి ఎలివేషన్ సాంగ్‌లాగా అనిపిస్తుంది కదండీ! చాలా బాగా ఇచ్చారు తమన్ గారు. తమన్ గారి రీసెంట్ మూవీస్‌లోనే ది బెస్ట్ అని చెప్పవచ్చు ఇది 'ఓజీ'. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి సుజిత్ గారు. అండ్ సుజిత్ గారు తీసింది 2 మూవీసే అయినా కూడా చాలా క్రేజ్ ఉన్న డైరెక్టరు. 'సాహో' సినిమా ఫ్లాప్ అనే టాక్ వచ్చినా కూడా 400 crores చేసింది. నార్త్‌లో అయితే 200 దాకా చేసింది. అంత ఇదిగా చేశారు డైరెక్టరు. అండ్ 'రన్ రాజా రన్' కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా చాలా స్టైలిష్‌గా పవన్ కళ్యాణ్ గారిని చాలా స్టైలిష్‌గా చూపించారని తెలుస్తుంది. వీడియోస్‌లో గానీ, యూట్యూబ్ టీజర్‌లో గానీ ఎక్కడ చూసినా. సో, ఈ సినిమా కూడా ఆయన కోసం మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి డివివి దానయ్య గారు. ఆయన లాస్ట్ 'ఆర్ఆర్ఆర్' అనే బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే కదా! ఈ సినిమా కూడా ఆ రేంజ్‌లో హిట్ అవ్వాలని మనం అందరం కోరుకుందాము. అండ్ ఈ సినిమా హీరోయిన్ వచ్చేసి ప్రియాంక మోహనన్. తను కూడా ఇంతకుముందు 'నానీస్ గ్యాంగ్ లీడర్‌లో చేశారు. సో, తన కోసం కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఈ సినిమా గనక మీకు